గమనించండి, నాలో ఒక నియమం ఉంది, నాలో ఒక నియమం ఉందని ఇదే అధ్యాయంలో అంటాడు అనమాట. ఆ నియమము నుంచి నన్ను ఎవరు విడిపించును అంటాడు. గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్న ఈ పౌలు దమస్కు మార్గంలో యేసుక్రీస్తు దర్శించిన తర్వాత, దేవునికి స్తోత్రం, దర్శించిన తర్వాత కూడా ఆ నియమం అతనిలో ఇబ్బంది పెడతా ఉంది. ఎంతసేపు వద్దన్న దానే జరిగిస్తా ఉన్నాను, చెయ్యమన్న దాన్ని చేయలేకపోతున్నాను. చెయ్యమన్నదేంటి? నువ్వు చంపుకో, యేసును వెంబడించు. హల్లెలూయా. ఇది సాధ్యపడట్లేదు. ఎలాగూ అని పట్లాడుతూ ఉంటే నాలో ఒక నియమం ఉన్నది, అది పాప నియమము. నన్ను చెరపట్టుకొని వెళతా ఉంది, నేను లాగుతా ఉంది, నన్ను చెయ్యరాని కార్యాల్లోకి నన్ను లాగుతా ఉందని నాకు అర్థమవుతా ఉంది. ఎవరు విడిపించును ఇందులో నుంచి? అయ్యో నన్ను ఎవరు విడిపించును అని చెప్పి బాధపడుతూ ఉన్నప్పుడు 8వ అధ్యాయంలో వచ్చేసరికి, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయెనో దానిని దేవుడే చేసెను. శరీరము